ముకుల్ చౌదరి చెప్పిన విషయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఆడడం ఇది కేవలం రెండోసారి మాత్రమేనని చెప్పాడు. కేవలం 27 బంతుల్లోనే 2 ఫోర్లు, ఏకంగా 7 భారీ సిక్సర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఐపీఎల్ అంటేనే రాత్రికి రాత్రే సామాన్యుల్ని స్టార్లుగా మార్చే వేదిక. తాజాగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జైంట్స్ అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపు వెనుక ఉన్న అసలు సిసల హీరో 21 ఏళ్ల కుర్రాడు ముకుల్ చౌదరి. స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఆడడం అలవాటు లేని ఈ యువకుడు ఏకంగా కేకేఆర్ బౌలర్లకే చుక్కలు చూపించాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారాడు. కోల్కతా నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో సూపర్ జైంట్స్ 16 ఓవర్లకే 128 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. ఇక లక్నో పని అయిపోయింది అనుకున్నారు. ఆ దశలో ముకుల్ చౌదరి క్రీజులోకి వచ్చాడు. అనుభవం తక్కువైన ఆత్మవిశ్వాసం మాత్రం ఆకాశంతో ఉంది. కేవలం 27 బంతుల్లో 2 ఫోర్లు, ఏకంగా 7 భారీ సిక్సర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కత్తిలా బ్యాట్ తిప్పుతూ కేకేఆర్ బౌలర్లను మైదానంలో నలువైపులా ఉతికారేశాడు. ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఆడడం ఇది రెండో మ్యాచ్ మాత్రమే ముకుల్ చౌదరికి. మ్యాచ్ తర్వాత ముకుల్ చౌదరి చెప్పిన విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. తన కెరీర్లో ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఆడడం ఇది కేవలం రెండోసారి మాత్రమేనని చెప్పాడు. అంటే డొమెస్టిక్ లెవెల్లో కూడా అతనికి నైట్ మ్యాచ్లో ఆడిన అనుభవం లేదు. అయినప్పటికీ ఆ ఒత్తిడిని ఏమాత్రం దరిచేరకుండా ప్రొఫెషనల్ బ్యాటర్లా విధ్వంసం సృష్టించాడు. నాకు చిన్నప్పటి నుంచి సిక్సర్లు బాదడం అంటే చాలా ఇష్టం. నా కోసం కాకపోయినా నా తండ్రి కల కోసం ఈ మ్యాచ్ గెలవాలనుకున్నాను అని ముకుల్ చౌదరి భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు. ముకుల్ చౌదరి రాజస్థాన్ రాష్ట్రంలోని గర్జనా జిల్లా గుడాగాడి అనే చిన్న గ్రామానికి చెందినవాడు. తన తండ్రికి తన పుట్టక ముందు నుంచే కొడుకును గొప్ప క్రికెటర్ చేయాలనే కోరిక ఉండేదట. అందుకే ముకుల్ సిక్కర్లోని ఏబిఎస్ క్రికెట్ అకాడమీలో చేరి కఠిన శిక్షణ పొందాడు. తండ్రి ఒక మాట మీద నిలబడ్డాడు. నువ్వు క్రికెటర్గా గౌరవంతో తిరిగి రావాలి, లేదంటే గ్రామంలో అడుగుపెట్టొద్దు అని కండిషన్ పెట్టాడు. ఆ పట్టుదలే ముకుల్ను ఈ రోజు ఐపీఎల్ వేదికపై గర్జించేలా చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ముకుల్ చౌదరి 30 లక్షల బేస్ ప్రైస్ వచ్చాడు. అతనితో ఉన్న టాలెంట్ చూసి గమనించిన లక్నో సూపర్ జైంట్స్ యాజమాన్యం ఏకంగా 2.60 కోట్లు వెచ్చించి అతన్ని సొంతం చేసుకుంది. ముకుల్ కేవలం బ్యాటరే కాదు, వికెట్ కీపింగ్ కూడా చేయగలడు. వేగంగా బౌలింగ్ కూడా చేయగలడు. ఆల్రౌండర్ కూడా. కేకేఆర్పై ఆడిన ఇన్నింగ్స్ చూస్తుంటే లక్నో పెట్టిన ప్రతి పైసాకు న్యాయం జరిగిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజస్థాన్ మట్టిలో పుట్టిన ఈ డైమండ్ భవిష్యత్తులో టీమిండియా తరపున మెరవడం ఖాయమనిపిస్తోంది. మీరేమనుకుంటున్నారు?